జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలు అన్నిటికీ ఆయన గురువు ఉన్నారు నాతో పాటు. సో, పాల్ మాస్టర్ ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సో, సార్ చెప్పండి ఇదంతా ఇష్యూ మీకు తెలుసు కదా! సో, అసలు ఏం జరుగుతోంది? అసలు జానీ గారి గురించి ఒకసారి మీరు చెప్పండి. దాంతో పాటు ఆయన మీ శిష్యుడే కాబట్టి, సో, దాంతో పాటు మీకు ఈరోజు కంప్లెయింట్ ఇచ్చిన ఆయన కూడా మీ దగ్గర వర్క్ చేసినతనే కాబట్టి, సో, అసలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈయన మనస్తత్వం ఏంటి? ఆయన మనస్తత్వం ఏంటి? అసలు ఏంటి? సార్ ఒకటి చెప్తున్నాను సార్, మీడియా అందరికీ నమస్కారం, చూసే ప్రేక్షకులకి ఒకటే చెప్తున్నాను. ఏంటంటే జానీ అనే వ్యక్తి ఒక వైట్ పేపరు, అతను ఏంటంటే క్లారిటీగా మాట్లాడుతాడు, స్ట్రైట్ ఫార్వర్డు. ఆ సతీష్, స్మార్ట్ సతీష్ అంటారు, ఆ అబ్బాయి కూడా నా స్టూడెంటే, నా బిడ్డే. తనకి యాక్చువల్గా కార్డు తీసేద్దామని రూల్ పాస్ చేశారు. అంటే మా ఫెడరేషన్ పెద్దలే దాన్ని పాస్ చేశారు, ఎప్పుడైనా తప్పు చేస్తే ఇలా కార్డు తీశారని. కానీ అయినప్పటికీ నేను మెసేజ్ పెట్టి అందరికీ కార్డు తీయబాకనా, పనిష్మెంట్ ఇవ్వండి. పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ కాదు, అది పాల్ మాస్టర్ కావచ్చు, జానీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అని నేను చెప్పాను సార్. చెప్పిన తర్వాత అతనికి పనిష్మెంట్ వేశారు, ఇది ₹1,00,000. అతను ₹1,00,000 కట్టకుండా వెళ్ళిపోయి మా యూనియన్ని సర్వనాశనం చేశాడు. నేను ఇప్పుడు చెప్తున్నా ఆ బిడ్డకి, నాన్న మీరు దయచేసి స్మార్ట్ సతీష్ ఫైన్ కట్టుకొని పని చేసుకో, అంతేకాని మన యూనియన్ బదలం చేయబాక. ఎందుకంటే ఇది 33 సంవత్సరాలు ఒక చరిత్ర యూనియన్ అనేది. నేను చెప్తున్నా సార్ ఒక మాట, మెడ్రాస్ మాస్టర్ ఆ రోజుల్లో మాకు మీడియా లేదు సార్. స్టూడియో రౌండప్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలుసు అనుకున్నాను. స్టూడియో రౌండప్ ఉండేది అప్పుడు. స్టూడియో రౌండప్లో మేము కలిసేవాళ్ళమే. ఈరోజు మీడియా పెరిగింది. ఆ రోజు కూడా దాని విషయం నేను ఒకటే చెప్పేది, దయచేసి స్మార్ట్ సతీష్ అనే వ్యక్తిని, ప్రాంతాలని, ఏరియాలని తీసుకురాబాక నాన్న, ప్లీజ్. ఇది నా అంబుల్ రిక్వెస్ట్. నేను నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, పాదాభివందనం. ఎందుకంటే మనం ఇండియన్స్వి, ప్రపంచం మంది కళాకారులవి, దయచేసి అది తీసుకురండి. మీకు ఒకటి చెప్తున్నా, మీకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు, ఆ పనిష్మెంట్ తీసుకోండి. తర్వాత మీ సాంగులు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఏలే సార్, ఏం జరిగిందంటే జానీ మాస్టర్ని మాత్రం ఇతను బ్లాక్ చేస్తున్నాడు సార్. దీని వెనక ఎవరున్నారో ఏమో, ఎవరున్నా అరే శిష్య, నా శిష్యులో ఉంటారు, అందరూ చెప్తున్నా, దయచేసి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీరు కూడా మారదాం, క్షమించండి, పాదాభివందనం. ఎందుకంటే మన కళామతల్ని, మన యూనియన్ మనం కాపాడుకుందాం. మీరు చేసే పని ఏంది ఎట్లుందంటే, గల్లీకి ఒక యూనియన్ పెడదామా, ఇంటికి ఒక యూనియన్ పెడదామా, అర్థం చేసుకోండి ప్లీజ్. జై హింద్. మీరు గురుస్థానంలో ఉండి శిష్యులందరికీ కూడా మీరు పాదాభివందనం చేస్తున్నాను, ఇలాంటి మాటలు వాడుతున్నారు. సో సార్, అంతగా మీరైతే బాధపడ్డారని మాకైతే కనిపిస్తూ ఉంది. సో అంటే ఎందుకంటే సార్, నేను నేర్చుకుంది అంటే నా గురువుల కాడి నుంచి రెస్పెక్టు, భయం, భక్తి నేర్చుకున్నాను సార్. నేను యాక్చువల్గా సార్ నా రాయలసీమ సార్, తిరుపతి దగ్గర నా ఊరు. నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు కాదు సార్. కానీ వాళ్ళని తప్పను సార్, నేను మెడ్రాసు అది కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారు, వాళ్ళు నడుస్తుంది హవా, మనం అసలు నథింగ్. ఆ రోజుల్లో కపిల్ దేవ్ గారు కప్పు తీసుకొచ్చారు, ఎవరికైనా తెలుసా? కొంతమందికి తెలుసు. ఆ టైంలో మేము ఎడకొచ్చి డెవలప్ చేసి, రాకేష్ అనే వ్యక్తి, పాల్ బెన్ అనే వ్యక్తి, మేము కలిసి ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళాం. ఎవరికి తెలియదు ఈ విషయం, వాస్తవం చెప్తున్నాను. నేను ఒకటే చెప్పేది, మా యూనియన్ని బాధపడద్దు, ఇది మన యూనియన్, మన కళామ తల్లి. దయచేసి నేను చెప్పేది ఒకటే సార్, మీడియాకి చెప్తున్నాను, మీకు కూడా దయచేసి ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంచెం మీరు కూడా మమ్మల్ని క్షమించండి. మేము కూడా తప్పులు మాట్లాడతాం, కానీ కొంచెం తెలిసిన వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి దయచేసి ప్లీజ్. 34 సంవత్సరాలు ఇండస్ట్రీ సార్. నేను ఈ రాయి, ఈ బిల్డింగ్ ఉంది సార్, ఈ పునాది రాయిలో నేను ఒక రాయిని, ఒక ఇసుక రేణి లాంటి వాడిని. కానీ ఈరోజు జానీ అనే వ్యక్తి, జానీ మాస్టర్ గారిని చాలా తప్పు సార్. ఎందుకంటే అతను ఇప్పుడు సార్ ఒక మాట సార్, వాసన చెప్పంటే, నేను పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తున్నాను డైరెక్ట్గా, పవన్ కళ్యాణ్ గారికి నా లైఫ్లో మిమ్మల్ని అంతా ప్రేమించే వ్యక్తిని చాలామంది ఉన్నారు సార్, మీకు ఇండియా వైడ్ ఉన్నారు, ప్రపంచం వైడ్ ఉన్నారు. కానీ మన జానీ మాస్టర్ అనే వ్యక్తి షూటింగ్లో ఉన్న వదులుకొని మీ గురించి 4 నెలలు వర్క్ చేసినాడు సార్. అంటే ఎంత అంతే సార్, నిజం చెప్పంటే లవ్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నేను చూడలేదు సార్. మీరు కూడా ఆయన అంత గౌరవించి పిలిచి, జానీ మాస్టరు నాకు తెలిసిన వ్యక్తి, డాన్సర్గా, అసిస్టెంట్గా ఒక మాస్టర్గా ఎదిగాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా మాస్టర్ చెప్పారు. ఆయన నేను కాపాడుకునే బాధ్యత నాది. ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి అన్నారు, కాబట్టి మీకు సపోర్ట్ చేశారు. మీరు కాపాడతారు, మీరు కాపాడాలా. మార్గం మీరే, జీవం మీరే. లవ్ యూ సార్, దిల్ సే.
మా బస్సే. తెలుగు చలనచిత్ర డ్యాన్స్ అనేది ముయిర్ కానీ రాకేష్ మాస్టర్ కానీ ముందుకు తీసుకెళ్లారు అని చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో మీ దగ్గర శిష్యరికం చేసిన వీళ్ళందరూ కూడా సో స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు? సో ఈ సుధాకర్ కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ ఇప్పుడు మీరు వాళ్ళలో గమనించిన చేంజ్ ఏంటి? అంటే సుధాకర్ అనే వ్యక్తి కదా సార్ మీరు చెప్పేది. ఇప్పుడు కంప్లైంట్ అంటే వాడు స్మార్ట్ సతీష్, తను అదే సతీష్ గారు, ఐ లవ్ యూ. అతను యాక్చువల్గా మా యూనియన్కి వర్క్ చేయడానికి వచ్చాడు సార్. ఆయన డాన్సర్ కాదు యాక్చువల్, పాపం వర్క్ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఒక డాన్సర్ అయ్యాడు. నిజంగా అబ్బాయికి డాన్స్ కూడా రాదు, డాన్స్ కూడా, ఎందుకంటే అప్పటికి ఫేడ్ అవుట్ అయిపోయాడు. కానీ ఐ లవ్ యూ, అతని మనసుని నేను లైక్ చేస్తా. కానీ అతను చేసిన తప్పు మాత్రం చాలా దారుణం. ఎందుకంటే ఒక యూనియన్ని, ఒక కళామతల్ని రోడ్లో పెట్టేశావు, చాలా తప్పు. ఒక పాల్ మాస్టర్ నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచైనా మారు. నువ్వు మారితే నిన్ను కాపాడడానికి యూనియన్ ఉంటుంది, పాల్ మాస్టర్ ఉంటాడు, మన యూనియన్ ఉంటుంది. అది ఏలే సార్ ఫస్ట్ నుంచి కూడా అతనిలో ఏంటంటే సపరేట్ ఆలోచనలు కలిగినాయి. పాపం బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎవరున్నా బ్యాక్గ్రౌండ్, కానీ అతను బాగుండాలని ఆలోచన సార్. అది సార్. జానీ మాస్టర్ గారు స్టార్టింగ్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? జానీ మాస్టర్ సార్, ఐ లవ్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. జానీ మాస్టర్ అనే యాక్చువల్గా గురువుకి కాళ్ళు మొక్కుతారు సార్. జానీ కాళ్ళు మొక్కడు. నేను ఒకసారి చూసా. కాళ్ళు మొక్కించుకోవడం అనేది నా మేనరిజం అయితే కాదు, కానీ నేను కాళ్ళు మొక్కుతా ప్రతి ఒక్కరిది. ఎందుకు మొక్కుతా అంటే అది గురువుకి ఇచ్చే లక్షణాలు. జానీ కాళ్ళు మొక్కల చూసా, ఈ అబ్బాయి కాళ్ళు మొక్కలేదు. నేను ఫామ్లో సార్, నేను 24 hours బిజీ సార్. పాల్ వేణు అంటే ఆటా షోలో ఉన్నారు, వేణు మాస్టర్ అంటారు తను. నేను ఎందుకు ఆటా షోలోకి వెళ్ళలేదంటే సార్, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను సార్, నాకు సెట్ కాదు సార్ మీడియా అంటే, క్షమించాలి మీరు, మీడియా అంటే సెట్ కాదు. అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పడం అనేది నా వల్ల కాదు సార్. అలాగే ఉండాలి సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. కాబట్టి నేను ఆగాను. యాక్చువల్గా ఆట అనేది షో నేను చేయాలా. నా ఫ్రెండ్ నిక్సను, సోన్సో రాకేష్ మాస్టర్ గారు, సోన్సో మన మిగతా ఎవరైతే ఫేమ్లో ఉన్నారో హరీష్ భాయ్ మాస్టర్ గారు, ఆయన కూడా గొప్ప మాస్టరు, పెద్ద మాస్టర్ హరీష్ భాయ్ గారు, చాలా పవన్ కళ్యాణ్ సాంగ్లు చాలా చేసిన వ్యక్తి. నేను ఒకటే సార్ చెప్పేది, మీ మీడియా త్రూ దయచేసి ఈ అబ్బాయి చెప్పిన మాటలు ఇక్కడి నుంచి ఆపేయండి, మీడియాకి చెప్తాను. ఎందుకంటే ఈ అబ్బాయి ఒకటి చెప్తున్నా సార్, ఏమనుకోబాకండి సార్. నేను యాక్చువల్గా పొట్టి ఒక బ్లాక్, కానీ నేను ఒక డాన్సర్ ఎదిగా, ఒక అసిస్టెంట్ ఎదిగా, ఒక మాస్టర్ ఎదిగా. కానీ ఈ అబ్బాయి ఎక్కడ ఏం చేయలే పాపం. కానీ ఈ అబ్బాయిని మేము గౌరవించి నేను కూడా తీసుకెళ్ళా, అసిస్టెంట్ తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం ఫ్లైట్లో తీసుకెళ్ళింది అతను నేనే సార్. అంటే ఫ్లైట్లో పోవాలా సార్ నాకు కోరుకుందంటే బెంగళూరు తీసుకెళ్ళిన వ్యక్తిని, ఎవరు ఇప్పుడైతే స్మార్ట్ సతీష్ అనే వ్యక్తిని బెంగళూరు తీసుకెళ్ళింది నేనే సార్ ఫ్లైట్లో. అంటే వాడు కోరిక, ఫ్లైట్లో పోవాలి సార్ ప్లీజ్, అమ్ముల్ రిక్వెస్ట్ అంటే ఓకేనా నీ ఫ్లైట్లో తీసుకెళ్ళా. కానీ నేను ఒకటే సతీష్ చెప్పేది, సతీష్ నీ ఒక్క లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇక్కడ 1000 కుటుంబాలు ఇంటూ ఒక 4000 కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డలు అందరూ. మీరు అది మాత్రం తప్పు చేయబాకండి. మీరు దయచేసి యూనియన్కి రండి, మాట్లాడుకొని సరి చేద్దాం. అంతేగాని మీరు సీఎం గారితో మాట్లాడతాను, తనతో మాట్లాడుతాను, నాన్న ఎవరైనా సరే న్యాయం చేస్తారు కానీ అన్యాయం చేయరు. అదే సార్ నేను చెప్పాను. ఇందాక కాళ్ళు మొక్కే దాని విషయం చెప్తున్నాను. కాళ్ళు అంటే సార్ ఒక రెస్పెక్ట్ సార్, అది ఒక రెస్పెక్ట్. నా కొడుకు యాక్చువల్గా స్పోర్ట్స్ మ్యాన్ సార్, వాడు డాన్స్ అంటే ఇష్టం లేదు సార్, కానీ మంచి డాన్సరే నేను చూసా. కాళ్ళు ఎందుకు మొక్కుతారంటే అది ఒక రెస్పెక్ట్ సార్, అది గౌరవం. అంటే నేను షూటింగ్ చేసినప్పుడు నాకు ఎదురైన కొన్ని సార్, మేము 10 కోట్లు 20 కోట్లు పెట్టి సినిమా చేస్తాం, కానీ మాకన్నా మాస్టర్ మీ కాళ్ళు ఎందుకు మొక్కుతారు హీరోయిన్స్ కానీ హీరోలు కానీ అన్నారు. అది మాకు కాదు సార్, అది నటరాజ్ స్వామికి, దేవునికి మొక్కుతారు సార్. అంటే మమ్మల్ని దేవుని రూపంలో చూస్తారు కాబట్టి ఆ కాళ్ళు మొక్కుతారు. కాబట్టి అంటే అతను జానీ మాస్టర్ గారు, ఐ లవ్ యూ బాగా చెప్పారు సార్. అంటే అతని మెంటాలిటీ అతనికి ఇష్టం లేదేమో నేను అనుకున్నా. తర్వాత నేను సాంగ్ చేశాను సార్, తనతో సాంగ్ మళ్ళీ పిలిపించా, జానీ సాంగ్లో ఏంట్రా చేశా. జానీ సాంగ్లో సార్ పరిగించాడు సార్ షార్ట్లో, వీడి లైఫ్లో చాలా డెవలప్ అవుతాడు, ఎడిటింగ్లో గురించి చెప్పా. వీడు మామూలుడు కాదు, వీడు వెళ్ళేస్తాడని చెప్పారు సార్. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్కిల్లు, జానీ మాస్టర్లో ఉన్న స్కిల్లు, నా బిడ్డ వాడు పరిగిస్తేనే ఒక సింహంలాగా పరిగించాడు సార్. నాకు అది నచ్చింది సార్. ఎందుకంటే ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్ సార్, నేను యాక్చువల్గా డ్యాన్స్ మాస్టర్ని. నాకు కొంచెం తెలుసు. దాన్ని చూసి అబ్బాయిని అనుకున్నా ఎడిటింగ్లో. నా వేణుకి చెప్పా, వేణు ఇతను టాప్ అవుతాడరా, వీడు మామూలుడు కదన్నా. అది సార్
కాళ్ళు మొక్కది అనేది నేను చెప్పను, కాళ్ళు మొక్కమనే చెప్తా. అది రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ సార్. మొక్కల గురించి కూడా నేను ఎక్కువ కూడా నేను దాని గురించి మాట్లాడను సార్. సో ఇప్పుడు సినిమాలు ఏమైనా చేస్తున్నారా మీరు ఆపేశారు? యా లవ్ యూ సార్. యాక్చువల్గా నేను కోతిబాగు పెళ్ళంట సునీల్ గారు హీరో, ఆ మూవీ చేస్తాను, కన్నడ మూవీ చేస్తున్నాను. ఇది సార్ మీ అందరూ బ్లెస్సింగ్స్తో జనరల్లో డైరెక్షన్ డ్యాన్స్ సబ్జెక్ట్ చేయబోతున్నాను. మీ అందరూ బ్లెస్సింగ్స్తో మీరు బ్లెస్ చేయండి. లవ్ యూ దిల్సే. థ్యాంక్ యూ.